నన్ను చాలామంది అడుగుతున్నారు. చాలామంది నెగెటివ్‌గా కమెంట్ చేసి మాట్లాడుతున్నారు. "నువ్వే పురాణం చదివావు? ఏం వేదం చదువుకున్నావు? ఏ ఉపనిషత్తులు నీకు తెలుసు?" అని, "ఏ ఆధారంతో ఇలాంటి వీడియోస్ చేసి మాట్లాడుతున్నావు?" అని. కానీ నేను ఒక్కసారి కూడా నాకు వేదాలు తెలుసు, పురాణాలు చదివాను, ఉపనిషత్తులు అధ్యయనం చేశానని ఎక్కడైనా చెప్పానా? చెప్పలేదే. మన ఛానల్ అబౌట్ పేజ్ ఓపెన్ చేసి చూడండి. ఎక్కడైనా అలాంటి మాట రాశానా? రాయలేదు. నేను ఒక పండితుడిని కాదు, వేదవేత్తను అసలే కాదు, ఉపనిషత్తుల వ్యాఖ్యాతను కూడా కానే కాదు. నాకు నచ్చిన ఒక కథను, నా హృదయానికి తాకిన ఒక సందేశాన్ని, నా ఆత్మకు ఆనందాన్ని ఇచ్చిన ఒక ఆలోచనను మీతో పంచుకుంటున్నానంతే. దానిని నేను ఒక జ్ఞానంలా కాకుండా, నా జ్ఞానంలా కాకుండా, పరమేశ్వరుడు నాకు ఇచ్చిన ఒక భక్తి భావంగా, ఒక స్ఫూర్తిగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అవును, నేను వేదాలు చదవలేదు, పురాణాలు పూర్తిగా అధ్యయనం చేయలేదు, ఉపనిషత్తులు నేర్చుకోనే లేదు. కానీ వేద స్వరూపమైన భగవన్నామం మాత్రం నా మనసులో ఎప్పుడూ మారుమోగుతూనే ఉంటుంది. వేదం ఏం చెప్పిందో, ధర్మంగా ఎలా జీవించాలో తన జీవితంలో చూపించిన నా శ్రీరామచంద్రుడి నామం నా పెదవులపై ఎప్పుడూ స్మరణగానే ఉంటుంది. శివ 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 శివ, ఓం నమ శివాయ అని పిలవడానికి నాకు ఈ నాలుకనిచ్చిన పరమేశ్వరుడికి నేను ఎప్పుడూ కృతజ్ఞతుడినే. శివనామ స్మరణ వేద సారమే అని మహానుభావులు ఎందరో చెప్పింది నిజమైతే, నేను శివశివ శివశివ అని పలికిన ప్రతిసారి వేదాన్ని స్మరిస్తున్నాను అని భావిస్తూ ఉంటాను. రామా అని పలికిన ప్రతిసారి ధర్మాన్ని ఆచరించిన నా శ్రీరాముని మార్గాన్ని స్మరిస్తున్నానని నమ్ముతూ ఉంటాను. హరే కృష్ణ మంత్రాన్ని జపించిన ప్రతిసారి భగవంతుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటాను. నిజం చెప్పాలంటే ఈ జన్మలో వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు పూర్తిగా నేర్చుకోలేకపోతున్నానే అని బాధ నాకుంది. కానీ వాటిని అవమానించే ఆలోచన మాత్రం నా మదిలో ఎప్పుడూ లేనేలేదు. సనాతన ధర్మాన్ని గౌరవించడం నా ధర్మం, అదేవిధంగా ప్రతి ఒక్కరి ధర్మం కూడా. మంచి మాట చెప్పడానికి తప్పనిసరిగా పండితుడై ఉండాల్సిన అవసరం లేదు. మంచి భావాన్ని పంచుకోవడానికి వేదాంతి కావాల్సిన అవసరం కూడా లేదు. మంచితనం, భక్తిభావం, వినయం ఇవే మనిషిని గొప్ప స్థాయికి నిలబెడతాయి. కొన్నిసార్లు నేను నా జీవితాన్ని చూసుకొని, పరమేశ్వర నాకు ఇలాంటి జన్మను ఎందుకు ఇచ్చావయ్యా అని చాలాసార్లు బాధపడ్డాను. కానీ అదే సమయంలో నా నోటి నుండి సహజంగా శివశివ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, హరే కృష్ణ అనే నామం వస్తున్నప్పుడు ఆ క్షణంలో నాకు అనిపిస్తుంది, ఈ జన్మకి ఇదొక్కటి చాలు అని. శివనామాన్ని స్మరించే అవకాశము, రామనామాన్ని జపించే అదృష్టము, హరే కృష్ణ మంత్రాన్ని పలికే భాగ్యం ఇచ్చిన ఆ భగవంతుడికి నేనెప్పుడూ కృతజ్ఞతుడినే. అందుకే నేను ఒక పండితుడిగా మాట్లాడటం లేదు, ఒక భక్తుడిగా, ఒక సాధారణ మనిషిగా నాకు నచ్చిన మంచి భావాన్ని మీతో పంచుకుంటున్నానంతే. చివరిగా నాదొక చిన్న మనవి, ఇకపై నా గురించి కానీ, నేను చేసే వీడియోల గురించి కానీ దయచేసి తప్పుగా అర్థం చేసుకొని వ్యాఖ్యలు చేయకండి. అది నా శత్రువులైనా సరే, మిత్రువులైనా సరే, నాకు పరిచయం ఉన్నవారైనా, పరిచయం లేనివారైనా, ఎవరైనా సరే, అందరికీ ఇదే నా యొక్క వినతి. విమర్శను నేను తప్పుగా తీసుకోను, ప్రశ్నలకు కూడా స్వాగతిస్తాను. కానీ వ్యక్తిగతంగా దూషించడము, నేను చెప్పని విషయాలకు నా పేరుతో ప్రచారం చేయడము, నా ఉద్దేశాన్ని వక్రీకరించడం మాత్రం నాకు చాలా బాధగానే అనిపిస్తుంది. నిజానికి ఇలాంటి విషయాలకు నేను స్పందించడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. చాలాసార్లు మౌనంగానే ఉండిపోతాను. కానీ ప్రతి విషయాన్ని అలాగే వదిలేస్తే అది క్రమంగా ఒక అపోహగా మారుతుంది. ఆ తర్వాత చెడు ప్రచారంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఈ మాటలు నేను చెప్పవలసి వచ్చింది. నేనెవరితోనూ వాదించడానికి రాలేదు ఇక్కడికి, ఎవరిని తప్పు పట్టడానికి రాలేదు. అసలు నాకు అర్హత లేదు. నాకు నచ్చిన మంచి భావాన్ని, ఒక భక్తి భావాన్ని, ధర్మ మార్గానికి సంబంధించిన ఒక చిన్న సందేశాన్ని మీతో పంచుకోవడానికే వస్తుంటాను. అలాంటి వీడియోలు చేస్తుంటాను. నా మాటలో ఏదైనా తప్పు ఉంటే ప్రేమతో చెప్పండి, నేను వింటాను. గౌరవంగా చెప్పండి, ఆచరిస్తాను. నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. కానీ ద్వేషంతో కాదు, ధర్మంతో మాట్లాడుకుందాం. పరమేశ్వరుడు అందరికీ శుభశుద్ధిని, శాంతిని, భక్తిని ప్రసాదించాలని నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ నేను ఎప్పుడూ కృతజ్ఞతుడిగానే ఉంటాను. వారికి 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, ప్రతి ఒక్క చెల్లికి, అక్కకి. హరే కృష్ణ. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్.